నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు జమాల్పూర్ బాలరాజ్ అండి. మాది ఆర్యకటిక సంఘం, తెలంగాణ ఆర్యకటిక సంఘం నుంచి వచ్చాము. ఓకే. మేమందరం కూడా ఓకే. ఇప్పుడు మేము ఏంటంటే కొడతంటే భయం, పెడతంటే ఆశ. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏమని ఇచ్చిండ్రు, 42% బీసీలకు ఇస్తామని చెప్పి. ఆ రోజు మేము అడగలే, ఎవ్వరు కూడా పోయి మాకు ఇవ్వండి అని అడగలే. కానీ వాళ్ళు గద్దెనెక్కనికే వివిధ రకాలుగా అబద్ధాలు చెప్పిండు. అన్నిట్లో మీకు తెలుసు. అందరి బీసీలను కూడా మోసం చేయాలని చూస్తున్నాడు. కానీ బీసీలు అంతా అమాయకులు ఏం గారు. వాళ్ళు ఈ రోజు నుంచి కాగడ స్టార్ట్ అయింది ఇందిరా పార్క్లో కవితక్క ఆధ్వర్యంలో. ఇంకా అది రగులుకున్నదంటే ఎవరు కూడా పనికిరారు దాని కింద. ఇంకోటి మీరు అంటూ ఉన్నారు గత 10 ఏళ్ల నుంచి ఏం చేసినాడు. 10 ఏళ్ల నుంచి మా కేసీఆర్ గారు ఒక్కొక్క కులానికి 100 కోట్ల భూమి, మా ఆరకటిక కులం చిన్న కులము, 1 ఎకరా భూమి ఇచ్చారండి కోకాపేటలో. 1 ఎకరా 100 కోట్లు పలుకుతా ఉంది. అంటే ఆత్మగౌరవ భవనాలు 36 భవనాలు ఇచ్చారు. అంటే 10 ఏళ్లలో మేము అభివృద్ధి జరిగే క్రమంలో చేసుకుంటూ పోతున్నాం. కానీ ఎప్పుడే కానీ మా గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు నీకు ఇది సాధించాలి అడగకుండా ఇచ్చాడు. అడగకుండా ఇచ్చిన పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే మన తెలంగాణలో మా గౌరవ కేసీఆర్ గారు. ఈయన ఏం చెప్పిండు, ఒట్టిగానే అమలుగా హామీలు ఇచ్చేసిండు గాలికి. నీకు 42% ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్ చెప్పించినావు. సరే, సంవత్సరం అయింది, ఇప్పుడన్నా లోకల్ బాడీస్లో ఇస్తా అన్నావా? అది కూడా ఏదో గైడ్ చేయడానికే చూస్తున్నావు. కాబట్టి ఈరోజు మా కవితక్క గారు ఆధ్వర్యంలో మేలుకొని మేమందరం కూడా ఏకమైనాం. మొత్తం బీసీలు కూడా ఐక్యంగా అయినాం. నేను మాత్రం నిద్రపోయిన బిడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది తప్పకుండా నెరవేరాలని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ రేపు మంత్రివర్గ మీటింగ్ జరుగుతుంది కదా సార్, ఇప్పుడు దానిలో మీ యొక్క రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. మాకు రేపు అదే అన్నారు. సమాచారం ఏంటంటే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా ఎప్పుడు పెడతాము అనేది కూడా ఒకటి డేట్ డిక్లేర్ కాబోతుంది. కాకపోతే ఆ మంత్రివర్గ సమావేశంలో ఫస్ట్ బీసీల గురించి ప్రస్తావన తీసుకురండి. వాళ్ళకి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం. వాళ్ళు మనం నమ్మి మనకు ఓట్లు వేసి గద్దెనెక్కిచ్చారు. మనం ఈరోజంతా మంత్రులమైనా ముఖ్యమంత్రులమైనాం కాబట్టి ఆ సోయి ఉండి రేపు మాట్లాడి ఆ 42% కూడా కంపల్సరీ అమెండ్మెంట్ చేయాలని కోరుతాం.